మేడారం జాతరలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొంతమంది అంగారంగా కొలిచేటువంటి బెల్లాన్ని సమర్పిస్తుంటే మరికొంతమంది మాత్రం నిలువెత్తు బరువు ఉన్నటువంటి కాయిన్స్ను సమర్పించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ తులాభారం వేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ నిలువెత్తు కాయిన్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మొత్తం కాయిన్స్ అంటే 10 రూపీస్తో పాటు అన్ని కాయిన్సే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ కోరికలు తీర్చిన తర్వాత అమ్మవారికి అనుకున్న విధంగానే మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మేడారంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సమేతంగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీరందరూ కూడా ఆ కుటుంబ సభ్యులుగానే చూడొచ్చు. మనం ఒక్కొక్కసారి ఆ తులాభారాన్ని చూడొచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ కొంతమంది ఇక ఒక్కొక్క కాలంలో అంటే కాయిన్స్ మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఆ ఎన్ని కాయిన్స్ అయ్యాయి, ఎంత వెయిట్ అనేది తెలియదు. కానీ తను ఎన్ని కిలోల వెయిట్ ఉందో అన్ని కిలోల కాయిన్స్ మాత్రం ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారని మీరండి? ఖమ్మం నుంచి వచ్చామండి మేము. మా డాడీ మా కోసం ముక్కున్నారు. మేము ఎంత వెయిట్ ఉంటే అంత కాయిన్స్ ఇస్తామని ఇవాళ మేము జాతరకు వచ్చి మా చెల్లి ఎంత వెయిట్ ఉందో అంత కాయిన్స్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఈ కాయిన్స్ ఎట్లా సేకరించారండి మీరు? ఇన్ని అవన్నీ 4 ఇయర్స్ నుంచి డాడీ కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసి ఇప్పుడు లాస్ట్లో వచ్చాక కొంచెం బ్యాంక్ దగ్గర నుంచి వెళ్ళి మనీ ఇచ్చి కాయిన్స్ తెచ్చుకొని కలెక్ట్ చేసి మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చేసామండి. ఓకే, అంటే కాయిన్స్ ఇవ్వాలని చెప్పి ఇదివరకు ఎవరైనా ఇచ్చారా, లేకపోతే మీకే కొత్త ఆలోచన వచ్చిందా? లేదు, మా డాడీ ఆలోచన అండి ఇది. ఫస్ట్ 2 times బంగారం ఇచ్చాము. వచ్చిందండి, ఎవరికి రాలేదు ఆలోచన. మేము ఇవాళ మా పిల్లలకి మంచిగా ఉంటే ఇద్దాం అనుకొని మా మనసులో అనుకొని మేము పెట్టుకున్న ముక్క అది. చాలా వరకు అమ్మవారికి బంగారం ఇష్టం. అట్లాంటప్పుడు చాలా వరకు బంగారం సమర్పిస్తూ ఉంటారు. మరి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇచ్చాం సార్, 3 సార్లు ఇచ్చాం బంగారం మా పాపలకి. ఈసారి అమౌంట్ ఇద్దామని మా మనసు కనిపించింది. అట్లా ఆడికి వచ్చిన ఆలోచన వచ్చింది, ఇద్దామని తరుపుగా పక్కన పెట్టుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కాయిన్స్ కలెక్ట్ చేశారు సార్? 4 years నుండి. 4 years. ఇప్పుడు ఎంత సార్ మీ ఫ్యామిలీ? 4 members, 2 పాపలు. ఇప్పుడు కాయిన్స్ని కూడా కొద్దిగా కలెక్ట్ చేయడం అంటే 4 years నుంచి అంటున్నారు కదా. ఇప్పుడు అన్ని అంటే 10 రూపీస్ కాయిన్స్ కాకుండా అన్ని 5, 2 rupees. అంటే ఈ కాయిన్సే ఉండాలనుకున్నారా, లేకపోతే ఏవైనా ఓకే అనుకున్నారా? వెయిట్ ఇందులో ఎక్కువ ఏ కాయిన్స్ ఉన్నాయండి? 10 rupees ఎక్కువ ఉన్నాయి. 10, 5. ఇక్కడ తులాభారంలో కూర్చున్నటువంటి అమ్మాయితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మా, మీ నాన్నగారు ఇంత ప్రేమతోటి మీకు కాయిన్స్ ఇప్పటికి 2 సార్లు బంగారాన్ని సమర్పించారు, ఆ తర్వాత కాయిన్స్ సమర్పిస్తారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఇది నా ఒక్కదాని కోసం కాదు, మా ఇద్దరు వెయిట్ అనమాట. ఇద్దరు వెయిట్. ఇద్దరు కూర్చోలేక ఒకరు కూర్చున్నారా? ఇద్దరిది, తనది కూడా అయిపోయింది. యాక్చువల్లీ 4 years నుంచి మా డాడీ కష్టపడుతున్నారు సేకరించడానికి. ఇంకా ఫ్యామిలీ అందరితో రావాలని తన డ్రీమ్ ఇవాళ నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. ఓకే, ఇక్కడ అమ్మవారికి ఇక్కడ వచ్చే భక్తుల మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. కోటి తల్లుల ప్రేమ ఒక తండ్రిలో కూడా కనిపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఆ పిల్లల ఆనందానికి కూడా అవధులు లేవు. పిల్లల ఎత్తు బంగారం సమర్పించారు, 2-3 సార్లు సమర్పించారు. కానీ ఈసారి మాత్రం కాయిన్స్ సమర్పించినటువంటి నేపథ్యంలో కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు పిల్లలు చూసేటువంటి వారికి ఆ కన్నుల విందుగా, ఆ చేసేటువంటి వారికి వీణుల విందుగా కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.